స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా. కాన్ఫరెన్స్ ఉన్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనంలో తెలుపుకుంటున్నాను. అలాగే ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ప్రతి ఒక్కరిని ఎట్లా పెట్టుకోవాలని కోరుకుంటున్నాను. వాక్యదానంలోకి వెళ్తుండగా చిన్న ప్రార్థన చేసుకుని మన వాక్యంలోకి వెళ్దాం. ప్రియతల కృపమ్మ దేవా, మీ స్తోత్రమైనా అవును తండ్రి యేసయ్య, మీకు ప్రతి స్తోత్రం గంటలు మహిమను చెల్లించుకుంటున్నాను దేవా యేసయ్య. అవును తండ్రి, మరియు అదే విధంగా నేను యేసయ్య ఈ సాయంకాలం చిన్ననైనా యేసయ్య మేమందరం కూడా నేను యేసయ్య మిమ్మల్ని స్తుతించుటకు ఆరాధించుటకు నేను యేసయ్య మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు స్తోత్రం యేసయ్య. అందరి బట్టి మీకు ఆశతో చెల్లించుకుంటున్నాను దేవా యేసయ్య. అవునైనా మరియు అదే విధంగా నైనా యేసయ్య వాక్యం ఇట్టబోతున్న నన్ను నేను యేసయ్య అవునైనా అవును తండ్రి యేసయ్య అవును తండ్రి మీ మాటలతోనైనా మీ పరిశుద్ధాత్మ శక్తితో నన్ను నింపండి నైనా యేసయ్య. మీ పరిశుద్ధాత్మ శక్తితో నన్ను నింపండి. మీ పైన మాటలు నైనా యేసయ్య నాకు వినిపించండి నేను యేసయ్య. అవునైనా మరియు అదే విధంగా నేను యేసయ్య మాట్లాడేది నైనా యేసయ్య అవునైనా నేను కాదు మీరు నైనా యేసయ్య. అందరి బట్టి మీకు ఆశతో చెల్లించుకుంటున్నాను దేవా యేసయ్య. అవును తండ్రి, మరియు అదే విధంగా నైనా యేసయ్య అవునైనా ఎటువంటి అవునైనా యేసయ్య ఇంతైనా మాటలు నైనా యేసయ్య నా ద్వారా మీరు మాట్లాడాలనుకుంటున్నారో యేసయ్య మళ్ళీ మీరుండి ఈ కార్యక్రమాన్ని ఘనంగా జరిగించమని కోరుకుంటున్నాను యేసయ్య. అవునైనా అందుని బట్టి మీకు ఆశతో చెల్లించుకుంటూ ఈ చిన్ని బిడ్డని మీ బంగారు పాదముకు సమర్పించుకుంటూ యేసుకృష్ణ అడిగి పొంది ఉంటున్నాను తండ్రి. ఆమేన్. అలాగే మనము వాక్యదానంలోకి వెళ్తున్నాము. దయచేసి ప్రతి ఒక్కరు శ్రద్ధగా వినాలని నేను ప్రభు పేరుతో మనవి చేసుకుంటున్నాను. అలాగే దేవుడు ఈ లోకంలో ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు. బాల్యం నుండి తర్వాత ఆయన భూమి మీద ఉన్న ప్రతి క్షణము ఆయన అనేక అద్భుత కార్యములు చేశారు. తర్వాత ఆయన అద్భుతమైన క్రియలు చేశారు. ఆయన క్రియలు ఆయన ఆశ్చర్య కార్యములు వర్ణింపలేనివి. అలాగే మనము బైబిల్ గ్రంథంలో తన భక్తుల ద్వారా ఆయన నీరంటే మనము అనేక వాటికి మనం ఉపయోగిస్తుంటాము. నీటిని మనిషి బ్రతకాలంటే మనకు నీరు కావాలి, త్రాగడానికి నీరు కావాలి, మన బట్టలు ఉతకడానికి, మన నిత్య అవసరతలు తీర్చుకోవడానికి మనకు నీరు కావాలి. ప్రతి దానికి మనకు నీరు అనేది చాలా అవసరం. కానీ అలాంటి నీటి ద్వారా కూడా దేవుడు అద్భుతములు చేశాడు. కానీ దేవుడు ఈ భూమి మీద ఉన్నప్పుడు అద్భుతాలు చేశాడు. అలాగే తనంటూ ఏర్పరచుకున్న తన భక్తుల ద్వారా నీటి ద్వారా కొన్ని అద్భుతములు చేశాడు. అలాంటి అద్భుతములు ఏవో ఈరోజు మనము తెలుసుకోబోతున్నాము. అలాగే నిర్గమాకాండము 14వ అధ్యాయము 16వ వచనము. నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రం వైపు నీ చెయ్యి చాపి దాన్ని పాయలుగా చేయుము. అప్పుడు ఇశ్రాయేలు సముద్రపు మధ్యను ఆరిన నేల మీద నడిచిపోదురు. అలాగే 17 చదవండి. ఇదిగో నేను నేనే ఐగుప్తుల హృదయంను కఠినపరచుదును, వారు వీరిని తరుముదురు. నేను ఫరో వలనను అతని సమస్త సేవ వలనను అతని రథములను అతని గుర్రపు రథములను నాకు మహిమ తెచ్చుకొందును. చాలండి. చూడండి, ఇక్కడ నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రపు వైపు చెయ్యి చాచి దాన్ని పాయలుగా చేయము. ఇక్కడ ఎవరు? దేవుడు
మోషే గారి ద్వారా మాట్లాడుతున్నారు. ఎందుకంటే మోషే గారు ఇశ్రాయేలు ప్రజలు మొరపెట్టారన్నమాట. ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు, ఎన్నో శ్రమలు పడుతున్నారు. అలాగే మనము నిర్గమాకాండము 2వ అధ్యాయము 23, 24, 25 వచనంలో చూసుకున్నట్టయితే, అలాగుననే అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయాను. చూడండి, అక్కడ ఐగుప్తు రాజు చనిపోయినప్పుడు వీళ్ళు ఎన్నో ఇశ్రాయేలు ప్రజలు తాము చేయుచున్న వ్యక్తి పనులను బట్టి నిట్టూర్పులు విడుచు మొరపెట్టుచుండగా తమ వ్యక్తి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరాను. కాగా దేవుడు వారి మూలుగులను విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకొనెను. ఎందుకంటే ఆనాడు కాలంలో అబ్రహాం గారితో, ఇస్సాకు, యాకోబు వారితో దేవుడు ఒక నిబంధన చేసుకున్నాడు. ఎందుకంటే నిన్నును, నీ సంతానమును, నీ తరం వారిని అందరినీ నేను ఆశీర్వదిస్తాను, రక్షిస్తాను, కాపాడుతానని వారితో నిబంధన చేసుకున్నాడు అన్నమాట. వారు చనిపోయిన తర్వాత దేవుడు ఆ నిబంధనను జ్ఞాపకం చేసుకొని చూడండి, ఇక్కడ 25వ వచనంలో దేవుడు ఇశ్రాయేలులను చూశాను. చూడండి, దేవుడు వారి యందు లక్ష్యం ఉంచాను. చూడండి, వారు చేసే వ్యక్తి పనులను బట్టి, వారు చేసే ప్రతి ఒక్క పనిని, వారి మూలుగులు, వారి ఏడుపు, వారి బాధ, వారి శ్రమలు, వారి కష్టాలు, వారి ఇబ్బందులు ప్రతిదీ దేవుడు చూస్తాను అన్నమాట. ఎందుకంటే వారు శ్రమను తట్టుకోలేక దేవునికి మొరపెట్టినప్పుడు వారిని ఆ బాధ నుంచి విడిపించడానికి దేవుడు ఎవరిని ఎన్నుకున్నారు? మోషే గారిని ఎన్నుకున్నారు. ఇక చూడండి, మోషే గారిని ఎన్నుకున్నప్పుడు దేవుడు చెప్తున్నాడు ఇక్కడ, చూడండి, ఇక్కడ 15వ వచనంలో చూసుకున్నట్టయితే 14, 15లో, అంతలో యెహోవా మోషేతో, చూడండి, నీవెలా నాకు మొరపెట్టుచున్నావు, చూడండి, సాగిపోవుడి అని ఇశ్రాయేలుతో చెప్పుము. చూడండి, నీవు నీ కర్రని ఎత్తి సముద్రపు వైపు చూడు, చేయి చాపి దాన్ని పాయలుగా చేయమప్పుడు ఇశ్రాయేలీయులు సముద్రపు మధ్యను ఆరిన నేల మీద నడిచిపోవుడు. చూడండి, దేవుడు ఫరో ఎదుట సూచక క్రియలు చేయడానికి, ఎందుకంటే అక్కడ ఉన్న ఇశ్రాయేలు ప్రజలు కూడా దేవుడు ఉన్నాడు అని నమ్మడానికి నేను ఎలా చెప్పాలి? ఎందుకంటే నేను నోటి మాంద్యం గలవాడను, నేను చెప్పలేను, అలాగే నేను చెప్పినా వారు నమ్మరు అని దేవునితో మాట్లాడినప్పుడు మోషే గారు అక్కడ దేవుడు ఏం చెప్తాడు? ఒక కర్ర ఇస్తాడు, అది ముట్టుకోగానే అది పామైపోతుంది, మరి ముట్టుకుంటాడు. మరి ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే. ఎందుకంటే మరి చెయ్యికి కుష్టి రావడము, మళ్ళీ తర్వాత అది తన లోపల పెట్టుకోవడం వల్ల హృదయాన్ని కట్టుకొని మళ్ళీ తర్వాత తన చెయ్యిని బయటికి తీయడం వల్ల ఆ కుష్టి అంతా పోయి మళ్ళీ మామూలు అవుతుంది, నార్మల్ అవుతుంది. ఇలాంటి అద్భుత క్రియలు, సూచక క్రియలు కేవలము దేవుడు మాత్రమే చేయగలదు. చూడండి, అలా చేసినప్పుడు ఇవి నా రుజువులు, ఇవి నువ్వు ఫరో రాజు ఎదుట నువ్వు చేయాలి అని దేవుడు చెప్తాడు. చెప్పినప్పుడు అవి చేయడానికి, ఆ సూచక క్రియలు చేయడానికి, వారందరూ నమ్మడానికి, చూడండి, ఆ కర్రను దేవుడు కొట్టమంటున్నాడు. ఇక్కడ ఆ కర్రను కొట్టగానే సముద్రం మధ్యన, చూడండి, ఆరిన నేలపై నడిచిపోదురు. చూడండి, ఇక్కడ ఇదిగో 17వ వచనంలో, ఇదిగో నేనే ఐగుప్తుల హృదయంలో కఠినపరచుదును. చూడండి, ఎందుకంటే నేను వెళ్ళనివ్వను ఈ ప్రజలను అని చెప్పడానికి ఫరో హృదయాన్ని, ఫరో రాజు యొక్క హృదయాన్ని ఇంకా దేవుడు కఠినపరుస్తున్నాడు. ఎందుకంటే కఠినపరచడం వల్ల ఇంకా శ్రమలు, ఇంకా తెగుళ్ళు ఎక్కువ వస్తాయి, ఇంకా ఇబ్బందులు ఎక్కువ వస్తాయి. అప్పుడైనా కానీ నేనే నిజమైన దేవుడు అని తెలుసుకుంటారు అని దేవుడు ఇక్కడ మాట్లాడుతుంది. వారు వీరిని తరుముదురు. చూడండి, ఇక్కడ నేను ఫరో వలనను, అతని సమస్త సేన వలనను, అతని రథముల వలనను, అతని గుర్రము రౌతుల వలనను నాకు మహిమ తెచ్చుకొందును. చూడండి, ఇక్కడ 18వ వచనంలో, నేను ఫరో వలనను, అతని రథం వలన, అతని గుర్రతో మహిమ తెచ్చుకున్నప్పుడు నేనే యెహోవానని ఐగుప్తులు తెలుసుకొందురు. ఎందుకంటే ఇశ్రాయేలులను విడిపించడానికి అక్కడ ఐగుప్తులు నమ్మాలి ఫస్ట్ దేవుడు ఉన్నాడు అని. చూడండి, ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు, నేనే దేవుడనని ఐగుప్తీయులు చూడండి తెలుసుకొందురు.
అప్పుడు ఇశ్రాయేలు ఎదుట జన సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించి చూడండి ఆ మేఘ స్తంభము వారి ఎదుట నుండి పోయి వారి వెనుక నిలిచెను. చూడండి ఎలా కాపాడుతున్నాడు ఆ ఇశ్రాయేల్ ప్రజలను. ఐగుప్తీల నుండి ఇశ్రాయేలు ప్రజలను విడిపించి పగలు మేఘ స్తంభమే రాత్రి అగ్ని స్తంభమే వారిని నడిపించాడు. కాబట్టి ఇక్కడ నీటిని ఆ కర్రతో కొట్టగానే సముద్రం 2 పాయలైపోయి ఆరిన నేలపై వారు నడిచారు. కాబట్టి మోషే ద్వారా ఇంత పెద్ద అద్భుత కార్యాన్ని అక్కడ దేవుడు జరిగించాడు. అలాగే మనము మరొక వచనానికి వెళ్ళిపోదాము. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 6వ వచనము. ఇక్కడ చూడండి 2వ వచనం చదువుకుంటే మనకు బాగా స్పష్టంగా అర్థమవుతుంది. పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై నీవు ఇచ్చట నుండి తూర్పునకు పోయి చూడండి యోర్దానునకు ఎదురుగానున్న చూడండి కెరీతు వాగు దగ్గర దాగి ఉండము. చూడండి ఇక్కడ ఎవరితో మాట్లాడుతున్నాడు దేవుడు? ఏలియా గారితో మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఇక్కడ మనము చూసుకున్నట్టయితే ఫస్ట్ వచనంలో చూసుకున్నట్టయితే అంతటి గిలాదు కాపురస్తుల సంబంధియగు తిష్బాయుడైనను ఏలియా అహాబు వద్దకు వచ్చి చూడండి అహాబు రాజు యొక్క అతని దగ్గరికి ఎవరు వచ్చారు? ఏలియా గారు వచ్చారు. ఎవరిని సన్నిధిలో నేను నిలవబడి ఉన్నాను అంటే దేవుని సన్నిధిలో నిలవబడి ఉన్నాడు. ఎవరు? ఏలియా గారు. కాబట్టి ఒక రాజు వద్దకు మన సామాన్యులు వెళ్ళి మాట్లాడమంటే అది అసాధారణమైన విషయం. ఎందుకంటే అసాధారణమైన వాళ్ళు ఎవరు? మన మామూలు మనుషులు. ఒక సాదాసీదైన మనిషి వెళ్ళి రాజుతో మాట్లాడమంటే అది చాలా కష్టమైన పని. చూడండి కానీ రాజు దగ్గరికి అంత ధైర్యంగా వెళ్ళి అలా మాట్లాడుతున్నాడంటే అక్కడ యెహోవా సన్నిధి, దేవుని యొక్క సన్నిధి ఏలియా గారికి తోడుగా ఉంది. చూడండి అక్కడ ఇశ్రాయేలు దేవుడైన చూడండి యెహోవా జీవము తోడు నా ప్రకారము కాగా ఈ సంవత్సరంలో చూడండి మంచైనను వర్షమైనను పడదని ప్రకటించేదను. ఇక్కడ ఎవరు? ఏలియా గారి ద్వారా దేవుడు మాట్లాడి వెళ్ళి అహాబు రాజుకు వెళ్ళి చెప్పమంటున్నాడు. ఇక్కడ చూడండి పిమ్మట యెహోవాకు అతనికి ప్రత్యక్షమయ్యి నీవు ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానునకు ఎదురుగానున్న చూడండి కెరీతు వాగు దగ్గరికి వెళ్ళి అక్కడ దాగి ఉండము. ఎవరు ఇక్కడ చెప్తున్నారు? దేవుడు ఏలియా గారికి చెప్తున్నారు. చూడండి ఆ వాగు నీరు నీవు త్రాగుదువు. చూడండి అచ్చట నుండి నీకు ఆహారం తెచ్చుటకు నేను కాకోలమునకు ఆజ్ఞాపించినని అతనికి తెలియజేయగా చూడండి అతనికి అక్కడ ఎందుకంటే నీకు తీసుకురావడానికి కాకులు రొట్టెలు మాంసము తీసుకురావడానికి ఏ కాకులు ఉన్నాయి నీకు, నేను వాటి ద్వారా నీకు ఆహారం అందిస్తానని దేవుడు చెప్తున్నాడు ఏలియా గారితో. చూడండి అది కెరీతు వాగు దగ్గర ఉండు, ఎందుకంటే నీకు తాగడానికి నీళ్ళు. ఎందుకంటే అహాబు రాజు దగ్గరికి వెళ్ళి ముందే చెప్పమన్నాడు కదా, ఎందుకంటే నీకు వర్షం పడదు, మంచు పడదు, ఏది పడదు. వర్షం రాకుంటే చెట్లన్నీ ఎండిపోతాయి, పొలాలన్నీ ఎండిపోతాయి, ప్రజలకు త్రాగడానికి కూడా నీరుండవు. చాలా కరువు, ప్రమాదకరమైన ఘోరమైన కరువు సంభవిస్తుంది. కాబట్టి అందుకు నువ్వు ఏం చెప్పినాడు? కెరీతు వాగు దగ్గరికి వెళ్ళి అక్కడ దాగి ఉండము, ఎందుకంటే అక్కడ నీళ్లు ఉన్నాయి. కాబట్టి నీకు అక్కడికే నేను కాకుల ద్వారా నీకు నేను రొట్టె మాంసం తీసుకొస్తానని చెప్తున్నాను. అతడు పోయి యెహోవా సెలవు చెప్తున్నాడు. చూడండి యోర్దానుకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర నివాసం చేసెను. చూడండి అక్కడ కాకోలములు ఉదయమందు చూడండి రొట్టెను మాంసమును, అస్తమయమందు రొట్టెను మాంసం అద్దకు తీసుకొని వచ్చుచుండెను. అతడు ఆ వాగు నీరు తాగుతూ వచ్చెను. చూడండి కొంతకాలమైన తర్వాత ఆ దేశంలో వర్షం లేక నీరు ఎండిపోయాను. ఎందుకంటే వర్షము రాక నీరు ఎండిపోయే ప్రమాదంలో కూడా దేవుడు ఏలియా గారిని కెరీతు వాగు దగ్గర ఉండి అక్కడే నివాసం చేసి అక్కడే ఉండమని, ఎందుకంటే అతనికి ఒక ఇల్లు అంటూ లేదు, ఒక గృహం అంటూ లేదు, ఒక నివాస స్థలం అంటూ లేదు, ఒక జీవన శైలి లేదు. దేవుడు అక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాడు, అక్కడ ఉండమంటే అక్కడ ఉన్నాడు. దేవుడు ఏం చెప్తే అది చేశాడు. కాబట్టి అక్కడ
ఏలియా గారి ద్వారా కెరీతు వాగు దగ్గర ఆ నీరు తాగడానికి దేవుడు ఆయన ద్వారా ఒక అద్భుతము చేశాడు. అలాగే మనము మరొక రెఫరెన్స్ లోకి వెళ్ళిపోదాము. రెండవ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 19 వచనము 19-22 వచనము చూడండి. అంతటా ఆ పట్టణపు వారు ఆ పట్టణమునున్న చోటు రమ్యమైనది. చూడండి, రమ్యమైనది. ఆ చోటు ఎలాంటిది? రమ్యమైనది. మా ఏలిన వాడవైన నీవు కనబడుచున్నది. చూడండి, గాని నీళ్లు మంచివి కావు. చూడండి, అక్కడ ఏది? ఆ పట్టణం ఎలాంటిది? చాలా రమ్యమైనదంట. చూడండి, అంతటా చూడు ఆ పట్టణపు వారు ఆ పట్టణం ఉన్న చోటు రమ్యమైనదని మా ఏలిన వాడవైన నీకు కనబడుచున్నది. కానీ చూడండి, అది చాలా అందంగా కనపడుతుంది ఆ పట్టణము. కానీ ఇక్కడ నీళ్లు మంచివి కాదు. ఇక్కడ ఎవరితో చెప్తున్నారు ఈ మాటలు? ఎలీషా గారితో చెప్తున్నారు. ఎందుకంటే ఇక్కడ 2వ వచనంలో మనం ప్రారంభంలో చూసుకున్నట్టయితే, యెహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆరోహణం చేయబోయి. ఎందుకంటే సుడిగాలి చేత వచ్చి దేవుడు తీసుకెళ్లిపోయాడు బేతేలునకు. అంటే ఎక్కడికి? పరిశుద్ధ స్థలం మనకు పరలోకానికి తీసుకెళ్లిపోయినాడు. అక్కడ చూడండి, ఇక్కడ ఏలియా గారు ఈ పట్టణానికి వచ్చినప్పుడు ఆ పట్టణం మందు చూడండి ఇక్కడ ఏం చెప్తున్నారు? ఆ పట్టణం చాలా రమ్యమైనది, నీకు కనబడుచున్నది, కానీ నీళ్లు మంచివి కావు, అందుచేత భూమి నిస్సారమై ఉన్నదని చూడండి ఎలీషాతో అనగా ఆ పట్టణపు ప్రజలందరూ ఇక్కడ ఎలీషాతో చెప్తున్నారు. చూడండి, అతడు కొత్త పాత్రలో ఉప్పు వేసి నా యొద్దకు తీసుకొని రండి వారితో చెప్తున్నాను. చూడండి, ఒక పాత్రలో ఉప్పు వేసి నా దగ్గరికి తీసుకొని రండి ఆ నీటిని అని చెప్తున్నారు. చూడండి, వారు దాన్ని తీసుకొని రాగా అతడు ఆ నీటి యొద్దకు పోయి, చూడండి ఎలీషా గారు అక్కడ నీటి యొద్దకు పోయి అందులో ఉప్పు పోసి, చూడండి ఉప్పు వేసి అక్కడ యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను గనుక ఇక దీని వలన మరణం కలగకపోవును. చూడండి, ఎందుకంటే పరిశుద్ధాత్మ శక్తితో ఆ నీరు చాలా నిస్సారమైన నీళ్లు, ఉప్పు వేసి చూడండి మంచి నీటిగా దేవుడు మార్చాడన్నమాట. చూడు, దానివల్ల మరణం కూడా సంభవించదు. చూడండి, మరణం కూడా సంభవించదు. భూమి నిస్సారంగా ఉండేది అనేను. కాబట్టి నేటి వరకు ఎలీషా మాట చెప్పున ఆ నీరు మంచిగా ఉన్నది. అంటే ఇప్పటి వరకు, ఎందుకంటే ఆయన చెప్పిన మాట ఏదైనా గాని పొల్లైనా గాని ఏదైనా గాని తప్పిపోదు. ఆయన వాగ్దానము, ఎందుకంటే ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండే దేవుడు. ఆయన మాట మాత్రం చెప్పున నెరవేర్చే దేవుడు. కాబట్టి అక్కడ ఆ నీరు ఇప్పటికీ కూడా, ఎందుకంటే చూడండి ఎలీషా గారి ద్వారా ఆ నీళ్లు చేదైన నీటిని చూడండి ఆయన ఉప్పు వేసి మంచి నీరుగా మార్చారు, మా నీటిని మధురంగా మార్చారు. కాబట్టి ఎలీషా గారి ద్వారా ఇంత గొప్ప అద్భుత కార్యాన్ని దేవుడు జరిగించాడు. అలాగే నిర్గమాకాండము మనం మరొక రెఫరెన్స్కి వెళ్ళిపోదాము. నిర్గమాకాండము 2వ అధ్యాయము 10వ వచనము. చూడండి, ఇక్కడ ఆ బిడ్డ పెద్దవాడై తర్వాత ఆమె ఫరో కుమార్తె యొద్దకు అతన్ని తీసుకొని వచ్చెను. అతడు ఆమెకు కుమారుడాయను. ఈమె నీటిలో నుండి అతన్ని తీసినని చెప్పి అతనికి, చూడండి ఎవరు ఇక్కడ? రాజు యొక్క కుమార్తె ఇక్కడ మాట్లాడుతుంది. ఎవరు? మోషే గురించి మాట్లాడుతుంది. మోషే చూడండి ఇక్కడ 2వ అధ్యాయం 2వ వచనంలో చూసుకున్నట్లయితే, ఇక్కడ లేవి వంశస్థుడొకడు చూడండి వెళ్ళి లేవి కుమార్తెను చూడండి వివాహం చేసుకొనేను. ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కనును, వాడు సుందరుడు. చూడండి, అంటే ఇక్కడ ఎవరు? యొకోబేదు
ఆ స్త్రీ చూడండి తన బిడ్డలను బైబిల్ గ్రంథంలోనే బిడ్డలందరినీ సేవకు సిద్ధపరిచిన గొప్ప ధన్యురాలు, గొప్ప స్త్రీ ఆమె. చూడండి ఇక్కడ వాడు సుందరుడై ఉండుట చూసి, చూడండి చాలా అందంగా ఉన్నాడు, సుందరుడై ఉండట చూసి తల్లి చంపాలని అనిపించలేదు, తనని వదులుకోలేక తన మీద ప్రేమ చూడండి 3 నెలలు వాడిని దాచెను. చూడండి 3 నెలలు దాచిపెట్టింది. తర్వాత ఆమె దాన్ని దాచలేక వాని కొరకు ఒక జమ్మి పెట్టె తీసుకొని దాన్ని చూడండి జిగట మన్నును కీలును కోసి అందులో ఆ పిల్లవాడిని పెట్టి చూడండి ఏటి ఒడ్డున జమ్ములో దానిని ఉంచగా చూడండి ఆ పెట్టెలో ఉంచింది. ఎందుకంటే నా బిడ్డను చంపేస్తారేమో అని ఆమె భయపడి చూడండి చంపకుండా 3 నెలలు దాచింది. చూడండి చేసి అలా జమ్ము పెట్టెలో దాచిన తర్వాత అలాగే మరి ఆ బిడ్డకు ఏమి సంభవిస్తుందో, ఏమన్నా జరుగుతుందో, లేకుంటే ఎవరిని తీసుకెళ్తారో, లేక చనిపోతాడో, ఏమవుతుందో, ఏమన్నా తినేస్తాయేమో జంతువులని భయపడిపోయింది. ఎందుకంటే తల్లి ప్రేమ కదా. ఈ లోకంలో మనల్ని ఒకరు ప్రేమిస్తున్నారంటే అది మన తల్లిదండ్రులు, దేవుడు తప్ప మరి మనల్ని ఎవరు ప్రేమించేవారుగా ఉన్నారు. కొన్నిసార్లు తల్లిదండ్రులు కూడా మన మీద ప్రేమ తగ్గిపోతుంది, కానీ దేవునికి మాత్రం మన మీద విస్తారమైన ప్రేమ ఉంది. చూడండి ఆ పిల్లవాడిని చూడండి వాళ్ళ అక్కను వెంట పంపించింది, ఎందుకంటే నువ్వు వెళ్ళి చూడుకోనని. తర్వాత చూడండి ఇక్కడ 7వ వచనం చూసుకుంటే అప్పుడు వాని అక్క ఫరో కుమార్తె చూడండి నీ కొరకు ఈ పిల్లవాడిని పెంచుటకు నేను ఒక హెబ్రీ స్త్రీలలో ఒక దారిని పేర్చుకొని వస్తున్నా నేను. అందుకు ఫరో కుమార్తె వెళ్ళమని చెప్పగా ఆ చిన్నది వెళ్ళి ఆ బిడ్డ తల్లిని పిలుచుకొని వచ్చాను. చూడండి ఇక్కడ ఫరో కుమార్తె చూడండి ఎందుకంటే నీటిలో నుంచి తీసినాడు కాబట్టి అతనికి మోషే అని పేరు పెట్టింది. చూడండి ఎందుకంటే మోషే ద్వారా దేవుడు చూడండి ఇట్లా ఒక కర్రతో అట్లా కొట్టగానే బండను నీళ్ళు వచ్చాయి. చూడండి అలాగే మోసే ద్వారా అనేక అద్భుత కార్యాలు చేయించాడు. కానీ ఆయన పుట్టింది కూడా ఎలాగా, ఆయన పుట్టుక చూడండి ఎలాగా మోసే నీటిలో నుంచి తీయబడినాడు కాబట్టి ఆయనకు మోసే అని పేరు పెట్టడం జరిగింది. అలాగే మనము ఇంకోటి చూద్దాము, ముందుకెళ్ళిపోదాము. అలాగే 78వ కీర్తనలు 78వ అధ్యాయము 20వ వచనము చూడండి. ఇక్కడ ఆయన బండను కొట్టగా నీరు ఉబ్బికెను. ఎవరు ఇక్కడ? మోషే గారే. ఎందుకంటే ఇక్కడ మనము 18వ వచనం చూసుకున్నట్టయితే వారు తమ ఆశ కొలది ఆహారం నడుగుతూ చూడని తమ హృదయంలో దేవుణ్ణి శోధించిరి. ఎందుకంటే అల్ప విశ్వాసంతో ఉన్నారు. ఎందుకంటే 40 సంవత్సరాలు అసలు అరణ్యంలో దేవుడు వాళ్ళని నడిపిస్తున్నాడు. యోర్దాన్ నదిని దాటించాడు. తర్వాత సముద్రాన్ని 2 పాయలుగా చేశారు. అన్ని చూస్తున్నారు ఆయన కార్యాలు, అయినా కూడా వారు నమ్మడం లేదు. చూడండి తమ హృదయంలో దేవుణ్ణి శోధించిరి. ఈ అరణ్యంలో దేవుడు భోజనం సిద్ధపరచగలరా అని చూడండి వారు దేవునికి విరోధముగా మాట్లాడేది. చూడండి ఆయన బండను కొట్టగా చూడండి నీరు ఉబ్బికెను. చూడండి నీళ్లు కాలువలైపోయాను. ఆయన ఆహారం ఇయ్యగలడా? చూడండి ఆయన ఆహారం ఇస్తాడని ఇక్కడ సందేహిస్తున్నాడు. ఆయన తన ప్రజలకు మాంసము సిద్ధపరచగలడా అని వారు చెప్పుకొనేది. యెహోవా చూడండి యెహోవా ఈ మాట విని కోపగించెను. యాకోబు సంతతిని దహించి వేయుటకు చూడండి అగ్ని రాచెను. ఇశ్రాయేలు సంతతిని హరించి వేయుటకు చూడండి అలా సనుగుకుంటుంటే అరణ్యంలో దేవునికి వారి మీద కోపం వచ్చింది. చూడండి ఇక్కడ ఇశ్రాయేలు సంతతిని చూడండి హరించి వేయుటకు కోపము పుట్టెను. వారు దేవుని యందు విశ్వాసం ఉంచలేకపోయారు. చూడండి ఆయన దయచేసిన రక్షణ యందు నమ్మిక ఉంచలేకపోయారు. అయినను ఆయన పైన ఆకాశములకు ఆజ్ఞాపించినాడు. చూడండి పైన ఆకాశ పక్షులకు ఆజ్ఞాపించను. అంతరిక్ష ద్వారములను చేర్చాడు వారి కోసము. ఆహారమునకు ఆయన వారి మీద మన్నాను కురిపించాడు. చూడండి ఆకాశ ధాన్యము వారికి అనుగ్రహించను. దేవదూతల ఆహారము చూడండి నరులు భుజించింది. చూడండి భోజన పదార్థములను ఆయన వారికి సమృద్ధిగా పంపెను. చూడండి ఎందుకంటే దేవదూతలు తినే ఆహారము
మన్నా అది వీటికి కురిపించాడు, మానవునికి కురిపించాడు ఆయన. చూడండి ఇంత గొప్ప కార్యములు ఆయన మన భక్తుల ద్వారా బైబిల్ గ్రంథంలో రాయింపబడ్డాడు. అలాగే మనం మరొకటి చూసుకుందాం, నిర్గమాకాండము 7వ అధ్యాయము 17వ వచనము. నిర్గమాకాండము 7:17 చూడండి. కాగా యెహోవా ఆజ్ఞ ఏదనగా నేను యెహోవానని చూడండి, దీన్ని బట్టి నీవు తెలుసుకొందువు అని చూడండి యెహోవా చెప్పుచున్నాడు. ఇదిగో నా చేతిలోనున్న ఈ కర్రతో చూడండి నేను ఏటి నీటిని కొట్టేదను, అది రక్తముగా మార్చబడును. చూడండి ఇక్కడ మరి మోషే గారి ద్వారా మళ్ళీ మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఫరో రాజు యొక్క హృదయాన్ని దేవుడు ఇంకా కఠినపరుస్తున్నాడు కాబట్టి ఇంకా దేవుడు ఇంకా వారి మధ్య తెగుళ్ళు చేస్తూనే ఉన్నాడు. ఐగుప్తీల మధ్య అనేకమైన ఎందుకంటే తెగులను కురిపించాడు. చూడండి ఇక్కడ 18వ వచనంలో చూడండి, ఏటిలోనే చూడండి చేపలు చచ్చును, చూడండి ఏరు కంపు కొట్టును, ఏటి నీళ్లు త్రాగుటకు ఐగుప్తులు అసహ్యపడుదురు. చూడండి అసహ్యపడుదురు అని చెప్పమ్మని నేను రాజుతో చెప్పమంటున్నాను, మోషే గారితో మాట్లాడుతున్నాను. నువ్వు వెళ్ళి ఇలా చెప్పు. మరియు యెహోవా మోషేతో ఇట్లా నువ్వు అహరోనుతో ఈ కర్రను పట్టుకొని చూడండి ఐగుప్తు జనుల మీద అనగా వారి నదుల మీదను, వారి కాలువల మీదను, వారి చెరువుల మీదను, వారి నీటి గుంటలన్నిటి మీదను చూడండి నీ చెయ్యి చాపము, అవి రక్తమగును. చూడండి ఐగుప్తు దేశం అంతటను మ్రాను పాత్రల్లోను రాతి పాత్రల్లోను రక్తం ఉండునని అతనితో చెప్పమని చూడండి. అంటే ఏ చెరువులలో, గుంటలలో, సముద్రాలలో చూడండి నీరు ఎక్కడుంటే అక్కడ ఆయన కర్ర ముట్టగానే అవి ఏమవుతున్నాయి, రక్తంగా మారిపోతున్నాయి. కానీ రక్తం కావడమే అవి కాకుండా మ్రాను పాత్రలలోను రాతి పాత్రల్లోను, అంటే మన ఇంట్లలో ఉన్న రాతి పాత్రలు, కనీసం మనం ఇళ్లలో నివాసం చేసే మన గృహాలలో ఉండే వస్తువులకు చూడండి మనం ఇంట్లో నిల్వ చేసుకునే పాత్రలలో కూడా రక్తం ఉంటుందని దేవుడు చెప్తున్నాడు. ఎందుకంటే మరి అంతగా చూడండి ఐగుప్తుల మీద దేవుడు ఇలా చూపిస్తున్నాడు. ఎందుకంటే వారి హృదయాలను కఠినపరుస్తున్నాడు. ఎందుకంటే దేవుడు ఉన్నాడు, నిజమైన దేవుడు అని వారు తెలుసుకోవాలని ఆయన వారి హృదయాన్ని కఠినపరుస్తున్నాడు. చూడండి అలాగే చూడండి యెహోవా ఆజ్ఞాపించినట్లు చూడండి మోషే అహరోనులు అలానే చేశారు. అతడు ఫరో ఎదుటను అతని సేవకుల ఎదుటను ఆ కర్రను పైకెత్తి చూడండి ఏటి నీళ్లను కొట్టగా ఏటి నీళ్ళన్నీ రక్తముగా మార్చబడేను. చూడండి ఏటిలోనే చేపలన్నీ చచ్చాను. చూడండి ఏరు కంపు కొట్టేను. ఐగుప్తీలు నీళ్లు తాగలేకపోయి చూడండి నీళ్లు కూడా తాగలేకపోయి ఎంత భయంకరమైన స్థితిలో ఉన్నారు. ఎందుకంటే వారు దేవుణ్ణి ఎరగని వారుగా ఉంటున్నారు. చూడండి ఐగుప్తు అంతటా రక్తం ఉండేను. చూడండి ఆ తెగులు దేవుడు వారి మధ్య కురిపించాడు. చూడండి ఐగుప్తు చూడండి శనగగాండ్రకుడు తమ తంత్రము వలన అట్లు చేయగా యెహోవా చెప్పినట్టు ఫరో హృదయం కఠినమాయెను. చూడండి అతడు మోషే అహరోనుల మాట వినకపోయాను. చూడండి దేవుడు ఆ కర్రతో చూడండి ఆ కర్రను కొట్టగానే బండ నుండి నీళ్ళు వచ్చాయి. ఇప్పుడు ఏటిలో మొత్తం నీళ్ళన్నీ రక్తమయం అవుతున్నాయి. చూడండి దేవుడు ఎంత అద్భుతం. ఇలా ఎవరన్నా చేస్తారా? మన దేవుడు తప్ప, మన సృష్టికర్త తప్ప ఇలా ఎవరికి చేయడము అసాధ్యం. ఎందుకంటే ఆయనకు సమస్తమును సాధ్యము. చూడండి దేవుడు ఎన్ని అద్భుత కార్యాలు చేశాడో మనకి. అలాగే మరొకటి చూసుకున్నాం మనము, మరొక ముందుకు వెళ్ళిపోదాము. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము ఇక చూడండి 15వ వచనము. చూడండి అప్పుడు ఆ మందసమును మోయువారు యోర్దానులో దిగిన తరువాత మందసమును మోయు యాజకుల కాళ్ళు నీటి అంచున మునగగానే పైనుండి పారు నీళ్లు బహు దూరముగా చూడండి సారెతాను వద్దనున్న
ఆదామనుపురమునకు దగ్గర ఏకరాశిగా నిలిచెను. చూడండి, లవణ సముద్రమును ఆ సముద్రమునకు చూడండి పారునవి బొత్తిగా ఆపబడింది. చూడండి, నీటిని దేవుడు ఇక్కడ ఆపేశాడు. ఎవరి ద్వారా? యెహోషువ ద్వారా, యెహోషువ గారి ద్వారా మాట్లాడుతున్నారు. ఇక్కడ కూడా చూడండి, అలాగే జనులు చూడండి ఎరికో ఎదుట దాటగా యెహోవా నిబంధన మందసమును మోయు జనులు చూడండి, యాజకులు యోర్దాను మధ్య ఆరిన నేలను స్థిరముగా నిలిచిరి. చూడండి, జనులందరూ యోర్దానును దాటుట తుది మట్టు వరకు చూడండి ఇశ్రాయేలులందరూ ఆరిన నేల మీద దాటుచూ వచ్చిరి. చూడండి, ఇక్కడ యెహోషువ గారి ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, అలాగే ఇక్కడ చూడండి 7వ వచనంలో చూస్తున్నట్టయితే అప్పుడు యెహోవా చూడండి యెహోషువతో ఇట్లా నేను మోషేకు తోడయ్యుండునట్టు నీకు తోడయ్యుండునని ఇశ్రాయేలులందరూ ఎరుగునట్లు నేను వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టదను. చూడండి, మీరు యోర్దాను నీళ్ళ దగ్గరికి వచ్చి యోర్దాను నిలువుడని చూడండి నిబంధన మందసమును మోయు యాజకులకు ఆజ్ఞాపించుచు. కాబట్టి యెహోషువ మీరు ఇక్కడికి వచ్చి మీ దేవుడైన యెహోవా మాటలు వినుడని ఇశ్రాయేళ్లకు ఇక్కడ ఆజ్ఞాపించిన. చూడండి, ఇక్కడ కూడా యోర్దాన్ నది దగ్గరికి మీరు వచ్చి నిలబడండి, ఎందుకంటే దేవుడు కార్యం చేస్తాడు. ఎందుకంటే తన గురువు అయిన మోషే గారు ఎలా నడిపించారు, ఆయన కూడా ఎర్ర సముద్రంను దాటించారన్నమాట. అలాగే నేను మోషేకి ఎలాగైతే తోడుంటానో నీకు అలాగే ఉంటానని దేవుడు కూడా యెహోషువ ద్వారా యెహోషువకు వాగ్దానం చేశాడు. కాబట్టి అంత కార్యాలు చేయడానికి ఇక్కడ మోషే ఎలా తోడుంటాడో నాకు కూడా దేవుడు అలాగే తోడున్నాడు. కాబట్టి యోర్దాన్ నది దగ్గరికి మీరందరికీ వచ్చి నిలబడండి, ఆయన కార్యంను చూడండి అని అక్కడ ఇశ్రాయేలు ప్రజలకు యెహోషువ చెబుతున్నాడు. కాబట్టి యెహోవా మందసంను మోయేవారు చూడండి, యెహోవా ఆయన మందసంను మోయేవారు ఎలా వెళ్ళినారు? నీళ్ళలో నుంచి వెళ్ళినారు. చూడండి, ఆరిన నేలపై వెళ్ళారు. ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రం చీల్చిన వెంటనే ఎలాగైతే ఆరిన నేలపై వెళ్ళారో ఇక్కడ కూడా అదే ప్రజలు యెహోషువ ద్వారా మరి యోర్దాన్ నదిపై అలాగే ఆరిన నేలపై వెళ్ళారు. కాబట్టి యెహోషువ ద్వారా ఇక్కడ మరొక అద్భుత క్రియను దేవుడు చేయించాడు. అలాగే మనం మరొకటి చూసుకున్నాము, 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 14వ వచనము. చూడండి, ఇక్కడ ఒంటి మీద నుండి కింద పడిన ఆ దుప్పటిని పట్టుకొని చూడండి నీటి మీద కొట్టి ఏలియా యొక్క దేవుడైన యెహోవా ఎక్కడ ఉన్నావా నేను అతడు ఆ దుప్పటితో చూడండి నీటిని కొట్టగా అది అటు ఇటు చూడండి విడిపోయినందున ఎలీషా అవతలి ఒడ్డునకు నడిచిపోయాను. చూడండి, ఇక్కడ ఏలియా గారు ఆకాశంలో సుడి గాలి చేత ఆరోహణమైన తర్వాత ఆయన వెళ్ళేటప్పుడు ఏం కోరుకున్నారు? ఏమన్నా కావాలా అని అడిగినప్పుడు ఏమంటే నాకు 2 అంతల ఆశీర్వాదం కావాలా అని అంటే అది ఇంకా ఏలియా గారు కుదరదు అన్నారు. కానీ ఈయన పట్టుబట్టినాడు నాకు ఆశీర్వాదం కావాలని. లాస్ట్ కు ఆయన దుప్పటి తర్వాత కింద పడగానే ఆయన మీద వచ్చి ఎప్పుడైతే పడిందో ఈయనకు 2 అంతల ఆశీర్వాదం వచ్చింది. ఆ ఆశీర్వాదంతోనే ఆ 2 అంతల అభిషేకంతోనే దేవుడు ఏలియా యొక్క అభిషేకం తన మీదకి రాగానే ఆయన ఎలా నీటిని ఉప్పు వేసి ఎలాగైతే మంచి నీటిగా మార్చాడు. ఇక్కడైతే ఎలా ఉన్నాడు ఏలియా? చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, ఇక్కడ 14వ వచనంలో ఒంటి మీద నుండి కింద పడిన ఆ దుప్పటిని చూడండి చేత పట్టుకొని ఆయన ఏమన్నాడు? నీటి మీద కొట్టినాడు. ఆ నీటి మీద కొట్టి ఏలియా యొక్క దేవుడైన యెహోవా నువ్వు ఎక్కడున్నావు అని అనేసరికి ఆ సముద్రం ఆ నీరు అన్నమాట కొట్టేటప్పటికే ఆ దుప్పటి 2 ముక్కలుగా అయిపోయి చూడండి ఇక్కడ ఆ నీటిని కొట్టగా అది అటు ఇటు విడిపోయింది. చూడండి, అక్కడ కూడా నీటిలో ఆ సముద్రము ఆ నీటి ఆ వాగు చూడండి 2 పాయలుగా చీలిపోయింది. కేవలము ఆ దుప్పటి
దుప్పటి అలా కొట్టగాని, ఎందుకంటే ఆయన శక్తి అంత అద్భుతమైనది. చూడండి, మనం చేతుల వల్ల చేసే కార్యాలు కాదు. చూడండి, మన వస్త్రం పైన దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి, ఆయన వస్త్రములు ఎవరైతే మనము పరిశుద్ధాత్మ పొందుకుంటున్నామో, మన చేతులు మన మాటలు చేసేది కాదు, మన ఒంటి మీద ఉన్న వస్త్రాలు కూడా అక్కడ పనిచేస్తున్నాయి. చూడండి, ఎలీషా గారు ఏలియా యొక్క దుప్పటిని కొట్టినప్పుడు అది 2 పాయలుగా చీల్చినప్పుడు ఆరిన నేలపై ఆయన ఎలీషా గారు నడిచి వెళ్ళారు. ఇదొక అద్భుతం. చూడండి, ఇలాంటి అద్భుతాలు దేవుడు వారి భక్తుల ద్వారా జరిగించాడు. అలాగే ఇది దేవుడు వారి భక్తుల ద్వారా చేసిన కార్యాలు. అలాగే దేవుడు చేసిన కార్యాలు అలాగే మనం చూద్దాము. అవి మనం ఇంతసేపు చెప్పుకునేటివి ఏంటి? దేవుడు చేసిన తన భక్తుల ద్వారా తను ఏర్పరచుకున్న వారి ద్వారా జరిగించిన క్రియలు. అలాగే దేవుడు స్వయాన చేసిన క్రియలు ఏంటివో, అద్భుత కార్యాలు ఏంటివో మనం చూద్దాము. మత్తయి సువార్త 8వ అధ్యాయము 25వ వచనం చూడండి. ఇక్కడ వారు ఆయన యుద్ధకు వచ్చి, ప్రభువా నశించిపోతున్నాము, చూడండి మమ్మల్ని రక్షింపమని చెప్పి ఆయనను లేపిరి. ఇక్కడ 23వ వచనం చూసుకుంటే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. చూడండి, ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళి, చూడండి అంతటా సముద్రం మీద తుఫాను లేచినందున ఆ దోణి చూడండి అలల చేత కప్పబడెను. అక్కడ సముద్రంలో వారందరూ ఎక్కినప్పుడు చూడండి, సముద్రం మీద తుఫాను లేచి అలల చేత అది కప్పబడింది అన్నమాట. అక్కడ ఆ దోణి చూడండి, అప్పుడు ఆయన నిద్రించుచున్నాడు. చూడండి, ఆయన నిద్రించుచున్నాడు. చూడండి, కానీ ఆయన నిద్రించుంటాడు, కానీ ఆయన కన్నులు ఒకటే నిద్రించుంటాయి, కానీ ఆయన మనసు ఎప్పుడు మెలకువగానే ఉంటాయి. చూడండి, ఇక్కడ నిద్రించున్న వారు ఆయన యుద్ధకు వచ్చి, ప్రభువా మేము నశించిపోతున్నాం, మమ్మల్ని రక్షించమని ఇక్కడ శిష్యులు ఆయనను లేపుతున్నారు. చూడండి, ఆయన ఎందుకు చూడండి, ఇక్కడ 26వ వచనం చూసుకున్నట్టయితే, అందుకు ఆయన అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారని వారితో చెప్పి, చూడండి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయెను. చూడండి, ఎందుకంటే గాలిని సముద్రంను ఒక్కసారి ఆయన గద్దించగానే అవి ఎంతగా అసలు నిమ్మలం అయిపోతాయి. ఎందుకంటే అవి మనం కూడా గద్దించినప్పుడు అవి నిమ్మలమైతాయి. కాకపోతే మనము దేవుని యొక్క పోలికగా మనం ఉండాలి. దేవుని యొక్క మనస్తత్వం, దేవుని యొక్క ఆలోచనలు, దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి పూర్తిగా ఆయనలాగా మారిపోయినప్పుడు, ఆయన పరిశుద్ధాత్మ శక్తి మన మీద ఉన్నప్పుడు, నమ్మకము విశ్వాసము బలంగా ఉన్నప్పుడు మనం కూడా అలా చెప్పినప్పుడు అది గద్దించిపోతాయి. ఎందుకంటే మనలో అలాంటి శక్తి సామర్థ్యాలు లేవు, మనలో అలాంటి గద్దింపు లేదు, మనలో అలాంటి బలమైన విశ్వాసం లేదు. కాబట్టి భయపడుతున్నాము. భయపడి చూడండి, శిష్యులే భయపడి ఆయనను లేపుతున్నారు, ఆయనను లేపుతున్నారు. ఎందుకంటే నశించిపోతున్నాం దేవా, మమ్మల్ని రక్షించు అని అంటే, అందుకు ఆయన అంటున్నాడు, అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారంటే, నేను ఎంతకాలం అంటూ మీ వెంట ఉండాలి, విశ్వాసంతో ఉండండి, ఎందుకంటే విశ్వాసంతో ఉండండి చెప్తున్నాడు ఆయన. భయపడద్దని విశ్వాసంతో ఉండండి అని ఆయన చెప్తూ ఉన్నారు. చూడండి, ఆయన అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారని వారితో చెప్పించండి. గాలిని సముద్రమును గద్దించగాని, చూడండి గాలి సముద్రము గద్దిస్తాను ఎక్కడైనా ఆగిపోతుందా? ఆయన ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు కాబట్టి అది నిమ్మలమైపోయింది, ఆగిపోయింది. చూడండి, ఈ మనుషులు ఆశ్చర్యపడి, చూడండి ఈయన ఎత్తివాడు, ఈయనకు గాలి సముద్రమునకు లోబడుతున్నామని అక్కడ ఉన్న వారందరూ ఆయన చేసిన అద్భుత కార్యాలకు ఆశ్చర్యపడిపోయారు. ఇది దేవుడు చేసిన స్వయాన అద్భుత కార్యం అండి. అలాగే మనము మరొకటి చూసుకున్నాము. మత్తయి సువార్త, లూకా సువార్త 5వ అధ్యాయము, లూకా సువార్త 5వ అధ్యాయము 4-7 చూడండి. ఇక్కడ
ఆయన బోధించుట చాలించిన తర్వాత నీవు దేవుని లోతునకు చూడండి నడిపించి చేపలు పట్టుటకు నీ వలలు వేయడని సీమోనుతో చెప్పగా చూడండి సీమోను ఏలిన వాడా చూడండి రాత్రంతయు మేము ప్రయాసపడుతుంది కానీ మాకేమీ దొరకలేదు. చూడండి ఇక్కడ రాత్రంతయు మేము చెప్పిన అంత చేసినాము కానీ మేము ప్రయాస పడినాము, కష్టపడినాము, మాకేమీ దొరకలేదు అని చెప్తున్నా. చూడండి అయినను చూడండి నీ మాట చొప్పున చూడండి నీ మాట చొప్పున వలలు వేస్తున్నాని ఆయనతో చెప్తాను. చూడండి వారు అలాగ చేసి విస్తారమైన చేపలు పట్టింది, అందుచేత వారి వలలు చూడండి పిగిలిపోతుండగా వారు వేరొక ధోనిలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయం చేయవాలని వారికి సైన్యాలు చేసిరి. చూడండి ఇక్కడ ఎందుకంటే దేవుని మాట వారు విన్నారు, ఎందుకంటే వారు సొంతగా వారి మీద వారే ఎందుకంటే మేము చేయగలము చేస్తాము ఏదో ఎందుకంటే చేపలు పడతాయి అని వేశారు కానీ పడలేదు. కానీ దేవుడు చెప్పినాడు అక్కడ వేయండి వలలు అని చెప్పినప్పుడు విస్తారమైన చేపలు పడినాయి. అక్కడ విస్తారమైన చేపలు పడిన తర్వాత చూడండి నీటిలో నుంచి దేవుడు అక్కడ చెప్పిన వెంటనే వారి వలలు పిగిలిపోయేంత చేపలు అక్కడ పడినాయి. చూడండి అది చూడండి ఎంత అద్భుత కార్యము, ఆయన స్వయాన చేసిన ఇదొక మరొక అద్భుత కార్యము. అలాగే ఆయన నీటి మీద నడవడము మరొక అద్భుత కార్యం. చూడండి నీటి మీద నడవడము మరొక అద్భుత కార్యము. అలాగే చూడండి మళ్ళీ యోహాను సువార్త 2:7 ఆయన అక్కడ కానాను విందుకు వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరుగుతుందంటే ఆయన నీటిని ద్రాక్షారసంగా మారుస్తారు. చూడండి నీటిని ద్రాక్షారసంగా మార్చేవారిగా ఉన్నాడు. కాబట్టి ఇవి ఇంతవరకు మనము మొదటగా ఆయన ఎవరి ద్వారా మోషే ద్వారా, ఏలియా గారి ద్వారా, ఎలీషా గారి ద్వారా, తర్వాత యెహోషువ ద్వారా అనేక అద్భుత కార్యములు జరిగించాడు. అలాగే దేవుడు ఏం చేశాడు, నీటి మీద నడవడం, తర్వాత అద్భుత కార్యములు జరిగించడము, అలాగే మరియు అదే విధంగా నీటిని ద్రాక్షారసంగా మార్చడము, ఇవి ఈయన చేసిన అద్భుత కార్యాలు. అలాగే ఇలాంటి కార్యాలు మరియు మన ద్వారా కూడా దేవుడు జరిగిస్తాడు. అలాగే సమయం కాబోతుంది కాబట్టి వాక్యం చెప్పడానికి అవకాశం ఇచ్చినటువంటి పీటర్ గారికి మరొకసారి హృదయపూర్వక వందనములు తెలుపుకుంటున్నాను. ఈ కొద్ది వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.